ఫ్రెండ్స్, మనం నాయిస్ పొల్యూషన్ సంబంధించి క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి, వాట్ ఈస్ ద పర్మిసిబుల్ లిమిట్ ఆఫ్ డే టైమ్ ఇండస్ట్రియల్ నాయిస్ యాజ్ రికమెండెడ్ బై డబ్ల్యూహెచ్ఓ? మనకి ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి 75 డెసిబల్స్. మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అర్బన్ నాయిస్ లెవెల్ యాక్సెప్టబుల్ అండర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అని చెప్పి మనకి ఇండస్ట్రియల్ ఆక్యుపేషనల్ రికమెండెడ్ మ్యాక్సిమం లెవెల్ వచ్చి 75 డెసిబల్స్. అదేవిధంగా మనకి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986లో ఇండస్ట్రియల్, కమర్షియల్, రెసిడెన్షియల్ సైలెన్స్ జోన్స్ అని చెప్పి మనం నోటిఫై చేయడం జరిగింది. అందులో ఒకసారి ఇండస్ట్రియల్ ఏరియా డే టైం చూసుకుంటే 75 డెసిబల్స్, నైట్ టైము 70 డెసిబల్స్. అదేవిధంగా కమర్షియల్ ఏరియాస్లో అయితే 65 డెసిబల్స్ డే టైం, 55 డెసిబల్స్ నైట్ టైం. రెసిడెన్షియల్ ఏరియాలో 55 డెసిబల్స్ డే టైం, 45 డెసిబల్స్ నైట్ టైం. సైలెన్స్ జోన్ మనకి డే టైం 50 డెసిబల్స్, నైట్ టైం 40 డెసిబల్స్. అదేవిధంగా మనం ఎయిర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్లో నాయిస్ పొల్యూషన్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఎప్పుడు? 1987లో. మనకి ఎయిర్ యాక్ట్ అనేది 1981లో వస్తుంది. అందులో మనం నాయిస్ పొల్యూషన్ ఎప్పుడు ఇంక్లూడ్ చేయడం జరిగిందంటే 1987లో. మనకు సోర్స్ వచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, నాయిస్ పొల్యూషన్ హ్యాస్ బీన్ ఇన్సర్టెడ్ యాజ్ పొల్యూషన్ ఇన్ ద ఎయిర్ యాక్ట్ ఇన్, మనం చెప్పుకున్నాం కదా, ఆప్షన్ బి 1987. మనకి ఎన్సిఆర్టీ టెక్స్ట్ బుక్లో క్వశ్చను, ఇక్కడ అమెండ్మెంట్ ఆఫ్ ఎయిర్ యాక్ట్ టు ఇంక్లూడ్ నాయిస్ యాజ్ అండ్ ఎయిర్ పొల్యూటెంట్, మనకి 1987. ఎన్సిఆర్టీ టెక్స్ట్ బుక్లో చూసుకుంటే మనకి ఎయిర్ యాక్ట్లో ఎయిర్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది? 1981లో వచ్చింది. అయితే మన అమెండ్మెంట్ చేసి 1987లో నాయిస్ని పొల్యూషన్గా యాడ్ చేసాం. మనకు సోర్స్ వచ్చి క్లాస్ 12th ఎన్సిఆర్టీ టెక్స్ట్ బుక్, చాప్టర్ 16 ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్. ఈ విధంగా నాయిస్ పొల్యూషన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఒకసారి చూసుకోండి. రాబోయే ఎగ్జామ్స్లో కూడా మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.